హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటా ఎక్కడున్నాను అనుకుంటున్నారండి. మేమైతే బీచ్‌కి అయితే వచ్చామండి. పిల్లలు అందరం కలిసి అయితే బీచ్‌కి అయితే వచ్చాము. ఇంకా అప్పటికప్పుడు అనుకోని అయితే వచ్చామండి. ఇదైతే బాపట్ల దగ్గర ఉన్న బీచ్ అండి. దీనిని సూర్యలంక బీచ్ అని అయితే అంటారు. ఇంకెక్కడికి వచ్చేసరికి 10 అయిందండి. మేమైతే బస్కి అయితే వచ్చాము. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు నేను మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వచ్చామండి. మేము వచ్చేసేసరికి జనం చూసారా ఎంతమంది ఉన్నారో. అందరూ అయితే పొద్దున్నే అయితే వచ్చారండి. అసలు సముద్రం చూడండి ఎట్లా ఉందో. వెళ్తుంటే అదొక ఆనందం అనమాట. నాకేమో నీళ్ళంటే భయం అండి. ఇంకా వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చాము. ఇప్పుడు సముద్ర స్నానం చేస్తే మంచిదంటండి ఈ నెలలో, అందుకని చెప్పేసి వచ్చాము. అది కాక ఈరోజు పౌర్ణమి అండి. ఇంకా అట్లా కూడా కలిసి వచ్చిద్దని చెప్పి అయితే వచ్చాము పిల్లల్ని తీసుకొని. జనం చూసారు ఎట్లా ఉన్నారో. ఇంకా ఎండగా ఉందండి, ఇసుక అయితే కాలిపోతుంది. ఇంకా అటువైపు అయితే రూమ్స్ అయితే కడుతున్నారండి. ఇంకా అక్కడ నీడ చూసుకొని అక్కడైతే తెచ్చుకుని అన్నీ అయితే పెట్టేసి ఫుడ్ అయితే తినేసాము. ఇంకా వెళ్ళగానే ఫుడ్ అయితే తినేసామండి. తిన్న తర్వాత ఇంకా స్నానానికి అయితే వెళ్ళాము. ఇంక మా పిల్లలు చూసారు ఎట్లా ఆడుతున్నారో. ఇంకెక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళామండి స్నానానికి. ఏంటంటే పిల్లలతో భయం ముందు లోపలికి వెళ్ళాలంటే అలలు అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయండి. ఇంకా బాల్ అయితే ఒకటి తీసుకొచ్చాము ఆడుకోవడానికి. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. అసలు చాలామంది అయితే ఉన్నారండి. మేమైతే ఎంతమంది ఉంటారు అనుకోలేదు, కానీ చాలామంది అయితే ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనమేనండి. ఇంక ఇక్కడ మా పిల్లలు రావడంతోనే ఇంకా అసలు ఆడుకుంటున్నారు వెళ్ళి. నాకు వాటర్ అంటే భయం అండి. ఇంకా ఫస్ట్ నేనైతే దిగలేదు. తర్వాత ఇంకా కొంచెం పిల్లల కోసం అయితే వెళ్ళి ఇంకా అలా అయితే వచ్చింది, తడిచాను. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందోనండి. అట్లా అలలు వస్తుంటే చాలా బాగుంది. ఎండగా ఉన్నా కూడా లోపలైతే వాటర్ కదండి చల్లగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఉప్పగా అయితే ఉన్నాయండి. పిల్లలు అయితే గొక్క తిప్పుకోలేకపోతున్నారు. అసలు ఎంతమంది ఉన్నారనండి జనం. అసలు ఇంతమంది జనం ఉండటం కూడా బాగుండిద్దండి. అంటే తక్కువ మంది జనం ఉన్నా అంత అనిపించదు కదా. జనం అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడైతే కర్రలు అయితే కట్టారండి. ఇంకా అక్కడ నుంచి అవతలకి అయితే వెళ్ళకూడదని చెప్పేసి కొంచెం మంది అయితే ఆ కర్ర వరకు అయితే వెళ్తున్నారు ఈతలు వచ్చిన వాళ్ళు. ఇంకా ఈత రాని వాళ్ళు అట్లానేమో కొంచెం యువతలు ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళేమో ఒడ్డునైతే ఉన్నారండి చాలా వరకు. ఇంకా జనం చూసారా అలల తాకిడికి ఆడుకుంటున్నారనమాట చక్కగా. అందరూ అయితే ఫుడ్ వండుకొచ్చుకున్నారండి. వండుకొచ్చుకొని శుభ్రంగా అయితే తినేసి ఇంకా నీళ్ళల్లో అయితే ఆడుతున్నారు. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి అట్లా వస్తుంటే. చాలా బాగుందండి. అలలు అయితే భలే వస్తున్నాయి. సూర్యలంక బీచ్ అండి, వెళ్ళొచ్చు చాలామంది అయితే. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటండి. ఇంకా చాలామంది అయితే ఆటోలు పెట్టుకొని బస్సులు పెట్టుకొని అట్లయితే వచ్చారంట. ఇంకా అక్కడ చెప్తున్నారు అక్కడి నుంచి వచ్చామని. చాలామంది అయితే ఉన్నారండి జనం. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇట్లాగే ఉన్నారండి. మేమైతే 11ంటికి వచ్చాము. 11 నుంచి 3:30 వరకు అయితే ఉన్నామండి మేము బీచ్లో. ఇంకా అప్పటి వరకు కూడా ఇంకా జనం వస్తూనే ఉన్నారు. పొద్దున్న వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినా ఇంకా అంత జనం ఉన్నారండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఒంటెలు ఉన్నాయండి. ఒంట రైడింగ్ ఒకటాను కార్ రైడింగ్ అండి. గుర్రము అట్లా ఉన్నాయి. చాలామంది అయితే ఎక్కించి రైడింగ్ అయితే చేస్తున్నారు. మీకు కూడా చూపిస్తాను. ఇంక మా పిల్లల్ని రండిరా అంటే అస్సలు రావట్లేదండి. ఇంకా చాలామంది అయితే బాగా ఆడుకుంటున్నారు. అలలు చూసారా ఎట్లా వస్తున్నాయో. అలా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఉసుక ఏంటంటే మెత్తగా ఉందండి, చాలా మెత్తగా ఉంది. ఇంకా అలమ్మటే వెళ్ళిపోతుంది. అంటే మన మామూలు ఉసుకున్నట్టయితే లేదు, మెత్తగా అయితే ఉంది. ఎవరిదో బాల్ అయితే వచ్చిందండి అలా కొట్టుకొని. ఇంకా చాలామంది అయితే బాల్స్ అవన్నీ తెచ్చుకొని అయితే ఆడుతున్నారు. అల మీద వేయగానే బయటకి అయితే వస్తుందండి. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. నేనైతే ఎంతమంది ఉంటారని అస్సలు అనుకోలేదండి. ఇంతమంది ఉన్నారు. ఎటు చూసిన జనమేనండి. అట్లా అయితే ఉన్నారు, చుట్టూ జనమే ఉన్నారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి సముద్రాన్ని.
ఇక్కడైతే తినడానికైతే ఐస్ క్రీమ్స్, మామిడికాయ, పుచ్చకాయ ఇంకా అట్లా అయితే ఉన్నాయండి. ఫుడ్ అంటే ఫిష్, సీ ఫుడ్ అంటారు కదా, అవి ఉన్నాయండి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే కొనుక్కొని అయితే తింటున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే వండుకొచ్చుకొని ఉంది కదండి, తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది అదైతే తినేస్తున్నారు. ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అయితే అడిగారండి, వాళ్ళకైతే ఐస్ క్రీమ్ అయితే కొనిపెట్టాను. ఏంటంటే వాటర్లో ఉన్నా కూడా ఇంకా వాటర్ అవుతున్నాయండి, ఎందుకనో కానీ ఉప్పు నీళ్ళ వల్ల ఏమో తెలీదు. పిల్లలకైతే చాలా మంచినీళ్ళు అయితే బాగా తాగారండి మా పిల్లలైతే. ఎవరైనా అట్లాగే ఉన్నారు, ఎండ వల్ల తెలియట్లేదు, వాటర్లో ఉండటం వల్ల తెలీదు. వాటర్లో ఉన్నా కూడా మంచినీళ్ళు అవుతున్నాయి అని చెప్పి అయితే వచ్చి తాగేసి వెళ్తున్నారు. మేమేంటంటే అక్కడ వాటర్ ఉంటాయో లేదా అని చెప్పి తలా 2 లీటర్లు అయితే పట్టుకొని వెళ్ళాము. ఇంకా అక్కడైతే వాటర్ లేవండి, ఇంకా ఎవరికి వాళ్ళు క్యాన్లో అలా తెచ్చుకుంటున్నారు. వాటర్ అయితే లేదు. ఇంక మేము తీసుకెళ్ళి అయితే సరిపెట్టుకున్నామండి. ఇక్కడ అలలు చూసారా ఎంత బాగున్నాయో. నేనైతే ఇది రెండోసారి అండి సముద్రానికి వెళ్ళడం. ఫస్ట్ టైం ఒకసారి మామూలుగా హంసల దీవి అయితే వెళ్ళాను. ఇంక ఇప్పుడైతే బాపట్ల బీచ్కి అయితే వచ్చామండి. ఇది సూర్యలంక బీచ్ అని కూడా అంటారు. ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అస్సలు మునగలేదండి, నాకు భయం. ఇంక ఇప్పుడు కొంచెం భయం అనేది పోయింది. కొంచెం అనేది వెళ్ళి అక్కడ కూర్చున్నానండి. దీనైతే మా మరదలండి, మా చిన్న ఆడపడుచు, మా పెద్ద అత్తయ్య వాళ్ళ కూతురు. ఇంకా వాళ్ళ పిల్లల్ని పిలిచి 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 తీసుకొస్తుంది. తనకు కూడా పిల్లలు ఏంటంటే రావట్లేదు అసలు. డ్రెస్లోకి ఇసుకెళ్ళిందంటండి, ఎటు నుంచి వెళ్ళిందో తెలియదంట, ఎట్లా తీయాలో తెలియట్లేదు అంటుంది. ఇంకా కూర్చుంటే సన్నటి ఇసుక కదండి, అలా అమ్మట ఎలా వస్తుందో అసలు. బట్టల నిండా ఉసుకేనండి. ఇంకా అవి 2 రోజులు ఉతికినా పోవేమో అట్లా ఉంది ఉసుక. ఇంకా వచ్చేటప్పుడు పిల్లలకు స్నానం చేయించుకొని అయితే తీసుకొచ్చాము. వెళ్ళేటప్పుడు అయితే స్నానం చేయించి తీసుకెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా అక్క అయితే పూలను, పసుపు, కుంకుమ అయితే తీసుకొచ్చిందండి. పూజ అయితే చేసింది మా అక్క వాళ్ళ పాప. మేమందరం పూలు అయితే వేసి దండం అయితే పెట్టుకున్నామండి వెళ్ళగానే. ఇంక ఇక్కడ పిల్లలు అల్లరి చూసారు ఎట్లా ఉందో. పిల్లలు ఏంటిలేండి, పెద్దోళ్ళు పిల్లలు అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అసలు నాకైతే నేనైతే వచ్చేసానండి, కూర్చున్నాను. ఈ జనాన్ని ఎలా చేసి ఎండకి వస్తున్నాము, ఎండగా ఉందండి. అలలు వస్తుంటే బాగుంది అట్లా వీడియో అయితే తీశాను. ఎంత స్పీడ్గా వస్తుంది. మీకు సముద్రంలో స్నానం చేసి పెడతారండి. నేనైతే నాకు ఇష్టం అట్లా స్నానం కూడా సముద్రంలో ఆడుకోవడం. ఇక్కడ చూసారు కదండి ఎట్లా ఉందో, అలల సౌండ్ అదంతా, జనం కేకలు అలా. కొంతమంది అయితే పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఒడ్డుకు వచ్చేసి శివలింగాలు అయితే చేస్తున్నారండి ఉసుకతో. చాలా బాగుంది. అట్లా శివలింగం చేసి వాటర్ అలా అనేది రాగానే దాని మీదకి వెళ్ళి వస్తుందండి. శివుడికి అభిషేకం చేసినట్టయితే అట్లా అయితే చేశారు. చాలా బాగుంది. ఇంకెక్కడ మా పిల్లలు అయితే ఫోన్ అయితే లోపలికి అయితే తీసుకెళ్లారండి, వీడియో ఫోటోలు తీసుకోవడానికని. ఇక్కడ మా మేనకోడలు అయితే తీసుకెళ్తుందండి ఫోను. అలలు చూసారు ఎట్లా వస్తున్నాయో. నాకేమో భయం వేస్తుంది, ఫోన్ ఎక్కడ పడేస్తారా అని చెప్పి వాటర్లో. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి, ఎందుకంటే అలలు కదా. ఏంటంటే ఒక్కసారిగా వచ్చి నెట్టేస్తుందండి. చూసారా ఎట్లా పడుతున్నారు. ఇక్కడైతే ఫొటోస్ బాగా వచ్చినాయండి, ఎందుకంటే అలా మనిషి ఎత్తు లెగుస్తుంది, బాగా వస్తుందండి. ఇంకా వీళ్ళైతే ఫోటోలు అయితే దిగారు, నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ చూసారా ఎట్లా ఉన్నాయో. అసలు అలలు ఒకదానమ్మట ఒకటి నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయండి.
ఆ విధంగా అసలు ఎంత బాగుంది అంటే అలల సౌండ్కి ఆ గాలి సౌండ్కి అక్కడ అనేది బాగుంది వాతావరణం అంతా. ఇందాక మీరు చూసారు కదా అసలు ఆ సౌండ్ ఎంత ఇదిగా వస్తుందంటే ఆ వాటర్ సౌండ్ మామూలుగా రావట్లేదు. ఇక్కడైతే మా పిల్లలైతే ఫోటోలు అయితే దిగారండి. వాళ్ళు రాగానే చూసారు ఎంత బాగా వచ్చిందో. అలా అయితే అట్లా వచ్చింది. ఎందుకండి ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకున్నారు. బాగా అయితే వచ్చిందండి. అలా వచ్చేటప్పుడు ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే ఫోటోలు అయితే దిగేసి ఫోన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి నాకు మళ్ళీ. ఇంకా కొంచెం వాటర్ అయితే పడ్డాయంట. అత్త వాటర్ పడ్డాయి అని చెప్పింది మా కాళ్ళు. ఇంక నేనైతే తుడుచుకున్నాను. ఏంటంటే తుడుచుకోవడానికి కూడా నా డ్రెస్ అయితే తడిచిందండి. ఇంకా అట్లాగే తుడిచాను. ఇంకా మా పిల్లలకైతే కళ్ళజోడు అయితే దొరికిందండి అక్కడ. వాటర్లో అయితే కొట్టుకొచ్చింది. మా పిల్లలు కొంచెంసేపు ఆడి మళ్ళీ వాటర్లో వదిలేశారు దాన్ని. ఇంక ఈ విధంగా అయితే అవుతుంది. పిల్లలైతే ఆడుకుంటున్నారండి. సముద్రం అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళండి. ఇంక సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లల్ని తీసుకొని, లేకపోతే ఏదైనా వెకేషన్ లాగా అయితే వెళ్ళొచ్చు. ఇంక వర్షాకాలం అయితే అంతగా అయితే సముద్రాల దగ్గరికి వెళ్ళనివ్వరు కదండి. ఇంకా ఎండాకాలం అయితే వెళ్ళొచ్చు. కింద అయితే గవ్వలు శంఖాలు అవైతే దొరుకుతున్నాయండి. అవైతే తీసుకొచ్చాను నేను. ఏరారు మా పిల్లలు అంటే వాటర్లో కనిపిస్తున్నాయి అనమాట. మా దగ్గర అయితే చిన్న శంఖం అయితే ఒకటి దొరికిందండి నాకు. ఒడ్డున కూర్చొని ఉంటే చాలా బాగుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే వాటర్ అమ్మకైతే పరిగెత్తుతుందండి. వాళ్ళ అమ్మటి చూసారా అసలు అట్లా పరిగెత్తడం కూడా చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే అడిగారండి. ఇంకా అందరం అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసారు. ఇక్కడ మా పాప అయితే శ్రీరామ అని అయితే రాయమని చెప్తే నేను రాశాను. వాళ్ళు వచ్చేసరికి పోయిందండి. మళ్ళీ శివలింగం అయితే చేస్తున్నారు. ఇంకా అందరూ ఐస్ క్రీమ్స్ తినేసి మళ్ళీ అయితే వెళ్ళారండి స్నానానికి. ఈ విధంగా అయితే అయిందండి సముద్ర స్నానాలు మాకు. బీచ్లో అయితే ఈ విధంగా ఎంజాయ్ చేశారు. ఇదేనండి వీడియో. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలండి అస్సలు రావట్లేదు బయటికి. జనం చూడండి ఎట్లా ఉన్నారో, ఫుల్గా ఉన్నారండి జనం మాత్రం. ఇక్కడ రూమ్స్ అయితే కడుతున్నారండి, బాత్రూమ్స్ అవి. అక్కడ అటువైపు అంతా పని అయితే జరుగుతుంది. ఇంకా ఒక బాత్రూమ్ అంటే స్నానాలు గది అయితే ఒక చోటే ఉంది. ఇంకా మిగతావి అయితే కడుతున్నారంట. ఇంకా అక్కడికైతే వెళ్ళి స్నానాలు చేసేసి మేమైతే బయలుదేరాము. ఇంక వచ్చేటప్పుడు అయితే పిల్లలకి ఏమైనా తీసుకుందామంటే వర్షం అయితే పడిందండి. ఇక్కడ 3:30 అలా వర్షం అయితే పడింది. ఇంకా అందరిని అయితే పంపించేశారు పోలీసులు. ఇంకా ఉండకూడదని చెప్పేసి అయితే పంపించారు. మేమైతే వచ్చేసామండి. మళ్ళీ బస్కి అయితే వచ్చాము మేము. ఇక్కడ చూసారా వాటర్ రైడింగ్ అని చెప్పాను కదండి. ఇంకా 100 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారండి. అలా ఆ చివరి వరకు వెళ్ళి రౌండ్ అయితే వేసి వస్తున్నారు. ఇక్కడైతే గవ్వలని చెప్పాను కదా, గవ్వలు అయితే ఇవేనండి. పిల్లలు ఏరుకొచ్చి అయితే నాకు ఇస్తున్నారు ఒడ్డున కూర్చొని ఉంటే. చాలామంది అయితే కవర్లో అయితే ఏరుకుంటున్నారండి. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయోనండి సముద్రంలో కదా. ఇదేనండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.